శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనం 2026, 27 సంవత్సరాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది, ముఖ్యంగా 2026వ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవేమిటి, ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవడంలో భాగంగా ఇప్పుడు మనం మేషరాశి వారికి ఈ 26, 27 సంవత్సరాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 2026 సంవత్సరంలో ప్రత్యేకత ఉందని చెప్పాము. అదేమిటంటే గురుడు మిథునం, కర్కాటకం, సింహం 3 రాసుల్లో ఒకే సంవత్సరంలో సంచారం చేస్తున్నాడు. అతిచార రీత్యా కానీ వక్రించి కానీ గురుడు 3 రాసుల్లో సంచారం చేయడం జరుగుతుంది. సాధారణంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మనం ప్రధానంగా గురు, శని, రాహుకేతువుల్ని బేస్ చేసుకుని అంటే ఆధారంగా చేసుకుని మనం సంవత్సర ఫలితాలని తెలియచేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏ సంవత్సరంలో అయినా సరే గురుడు కనీసం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం ఉంటాడు, లేదంటే కనీసం 2 రాసుల్లో ఒక సంవత్సర కాలంలో సంచరించడం జరుగుతుంది. కానీ ఇక్కడ 3 రాసుల్లో సంచరించడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. అలాగే రెండవది ఏంటంటే 2026 సంవత్సరంలో వచ్చేటువంటి పరాభవ నవ సంవత్సరంలో రాజు గురుడు అవుతున్నాడు. అంటే ఈ సంవత్సరం ఎటు చూసినా సరే ఈ 2 సంవత్సరాలు గురుగ్రహ ప్రభావం ద్వాదశ రాశుల వాళ్ళ మీద చాలా అద్భుతంగా ఉంటుంది. గురుడు అనుకూలించినటువంటి సమయాల్లో అత్యద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. ఎవరికైతే గురుడు అనుకూలిస్తుంటారో వాళ్ళే మాత్రం ఈ 2 సంవత్సరాల్లో జీవితంలో అత్యంత ఉచ్చస్థితికి వెళ్ళిపోతారు. ఎవరికైతే ఏ మాసాల్లో ఏ టైంలో పర్టిక్యులర్ టైంలో గురుడు అనుగ్రహించడో వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. అయితే ఎవరు ఎక్కడ ఎలా ఇబ్బందులు పడతారో తెలుసుకుందాం. వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు మన వాయిస్ ఆఫ్ వేసం ఛానల్లో కొన్ని షార్ట్స్ రూపంలో చెప్తాను. కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని పరిహారాలు వీటి నుంచి తప్పించుకోవడానికి కావాల్సినవి కూడా మీకు అన్ని వివరాలు తెలియజేయడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఇకపోతే ఇప్పుడు ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది బలంగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఈ మేషరాశి వాళ్ళు ఇంతకు ముందు ఉన్నటువంటి ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం అవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంటాయి. ఇక్కడ మనం ప్రధానమైనటువంటి గ్రహం ఈ 2 ఏళ్లలో గురుడు అని చెప్పుకుంటున్నాం. ఆ గురుడు 2026 జనవరి నుంచి జూన్ వరకు, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 5 నెలల కాలం కూడా గురుడు తృతీయ స్థానంలో అనుకున్నంత శుభ ఫలితాలు అయితే ఇవ్వడు. అంటే అంత గొప్పగా అయితే ఉండదు. కొంత ఇబ్బంది అయితే పడతారు. మరి ఏ రకమైనటువంటి అంశాల్లో ఇబ్బంది పడతారంటే సహజ సిద్ధంగానే మేషరాశి వాళ్ళకి కొంత ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదన్నా సరే ఎవరైనా రెచ్చగొట్టారనుకోండి, తెలియకుండానే వాళ్ళ మీద కొంచెం పంతం పెంచుకుంటారు. అనవసరమైనటువంటి యుగోలకి పోయి ఆర్థికంగా నష్టపోతుంటారు. అలాగే కొంతమందికి మాత్రం సోదర స్థానంలో అంటే సోదరుల వల్ల కొంత భేదాభిప్రాయాలు వచ్చి ఇబ్బంది పడుతుంటారు. కోర్టు కేసుల రీత్యా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు ఈ 5 నెలల కాలంలో. అలాగే కొద్దిమందికి మాత్రం తండ్రితో భేదాభిప్రాయాలు వస్తాయి. కొంతమందికి మాత్రం తండ్రి గారి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే 40-45 సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వాళ్ళకి 2026 జనవరి నుంచి జూన్ వరకు మధ్య ఉన్నటువంటి కాలంలో కొద్దిమందికి జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఇవన్నీ కూడా అందరికీ, మేషరాశి వాళ్ళందరికీ జరుగుతాయని కాదు. వాళ్ళ యొక్క జాతక రీత్యా దశాంతర దశలను బట్టి కొంతమందికి కొంత బ్యాడ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం గుర్తుపెట్టుకోండి, మేషరాశి వాళ్ళకి గోల్డెన్ పీరియడ్, స్వర్ణ యుగం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఎందుకనంటే ఈ మేషరాశికి చతుర్థ స్థానంలోకి గురుడు ఉచ్చ స్థానంలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంచార సమయంలో ఈ మేషరాశి వాళ్ళకి శనిగ్రహ ఏలినాటి శని ప్రభావాన్ని కూడా బుల్డోజ్ చేస్తూ, అంటే ఒక రకంగా నలిఫై చేస్తూ, అంటే తీసేస్తూ కూడా గురువు యొక్క శుభ ఫలితాలు అనేటువంటివి మీకు స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఏ అంశాల్లో స్టార్ట్ కాబోతున్నాయి అనేది కూడా చూడాలి. ఇక్కడ 2026 సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలల కాలం ఈ మేషరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. వాటిల్లో మొట్టమొదటిది, ఎవరైతే కొత్తగా మంచి గృహాన్ని ఏర్పరచుకోవాలనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి మంచి లగ్జరియస్ వెహికల్స్ కొంటారు. నూతన సువర్ణ ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. అలాగే బంగారం, వజ్రాభరణాలు కొనుగోలు చేయగలుగుతారు. ఈ దేశంలో వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక అతి ముఖ్యమైన సంఘటన, అతి ముఖ్యమైన కళ, అతి ముఖ్యమైనటువంటి పని నెరవేరేటువంటి టైము 2026 జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలం అని చెప్పొచ్చు. ఈ టైంలో
ఏది చేయాలనుకున్నా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉండదు. అంత గొప్ప ఫలితాలు వస్తాయి. ఇక ఆ తర్వాత 2026 నవంబర్, డిసెంబర్ కాలంలో గురుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ మేషరాశి నుంచి ఈ పంచమ స్థానంలో ఈ గురుగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో దీని ప్రభావం వల్ల ఈ మేషరాశి వాళ్ళకి ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన, బంధుమిత్రులతో విందు వినోద కాలక్షేపాలు చేస్తుంటారు. అలాగే ఏ పని చేపట్టినా కూడా మంచి విజయం లభిస్తుంది. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఓవరాల్గా 2026 సంవత్సరంలో జనవరి నుంచి జూన్ వరకు బాగాలేదు. జూన్ నుంచి డిసెంబర్ దాకా కూడా మంచి రాజయోగ కాలం అనేటువంటిది నడుస్తుంది. కానీ ఈ సంవత్సర అంతంలో ఏలినాటి శని ప్రభావం వల్ల, అలాగే ఈ మేషరాశికి నవంబర్ తర్వాత నుంచి రాహు మకరంలోకి వెళ్ళటం, ఈ దశమ రాహు ప్రభావం వల్ల చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అనుకోని ఆటంకాలు వస్తుంటాయి. వీటిని తప్పించుకోవటానికి మేషరాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ముఖ్యంగా రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం, అలాగే శనీశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. కానీ మరి ముఖ్యంగా చెప్పాల్సిందంటే 2026 జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి కాలంలో గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించండి. అంటే సద్గురువులను ఆశ్రయించండి, దత్తాత్రేయ కవచాన్ని పఠించండి, దత్త దర్శనం చేయండి, శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, సద్గురువుల్ని ఆశ్రయించండి. గడ్డాలు పెంచుకున్న ప్రతి ఒక్కళ్ళు గురువు కారు. గడ్డం పెరగడం వల్ల జ్ఞానం పెరగదు. గడ్డం ఉన్నంత మాత్రం గడ్డం ఉన్న వాళ్ళందరూ జ్ఞానులు గారు, కాషాయం కట్టిన వాళ్ళందరూ విరాగులు గారు. ఇది ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం తెలిసి తీరుతుంది. ఈ దుష్టులు మంచి వాళ్ళ మధ్య వేరియేషన్ అనేటువంటిది చాలా సులభంగా మీరు చేయగలుగుతారు. ఆ వేరియేషన్ చేసి చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. అది ఒక్క ఈ గురువుల విషయంలోనే కాదు, మీ చుట్టుపక్కల ఎవరన్నా సరే వాళ్ళని పాలు నీళ్లలాగా దుర్మార్గులను దూరంగా పెట్టడం అనేటువంటిది 2026 జూన్ నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ మీకు ఈ సంవత్సరంలో ఒక ముఖ్యమైన గమనిక చెప్పాలి. ఏంటంటే, ఎవరైతే మిమ్మల్ని అనవసరంగా పొగుడుతున్నారో, సందర్భంతో పని లేదు, పరిస్థితులతో పని లేదు, మీరు చేసే పనులతో సంబంధం లేకుండా మిమ్మల్ని ఎవరైతే అతిగా పొగుడుతున్నారో వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ విషయంలో ఈ 5 నెలల్లో దెబ్బతింటారు, జనవరి నుంచి మే వరకు ఉన్న టైంలో. కనుక ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి, మిగిలిన సమయాల్లో బాగుంటుంది. ఇక ఆ తర్వాత విషయానికి వస్తే 2027 జనవరి నుంచి జూన్ వరకు మరలా ఈ కర్కాటకంలోకి గురుడు రావటం, మరల శుభ ఫలితాలు రావటం, ఆ తర్వాత మళ్ళీ సింహంలోకి రావటం. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని పీడ జరుగుతోంది, చాలా ప్రమాదం, ఇంకే ఉంది, ఇంక అయిపోయారు, వీళ్ళ పని అయిపోయింది అనేటువంటి అంశాలన్నింటినీ తోసి రాజని మీదైనటువంటి ప్రతిభతో, మీ యొక్క జాతక బలంతో అద్భుతాలు సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థికంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది, రుణాలు తీర్చివేయడం జరుగుతుంది, పిల్లల యొక్క బాధ్యతల తీర్చుకోవడం జరుగుతుంది. ఏం చేసినా సరే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఏ రకమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా చక్కటి సువర్ణావకాశం అనేటువంటిది కలుగుతుంది. మీకు బ్యాడ్ పీరియడ్ల్లా 2026 జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి కాలం. ఈ టైంలో ఆటంకాలు ఏర్పడటం, తరచుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. దానికి సంబంధించి ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ముఖ్యంగా మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ఈ మొదటి పాదం వరకు ఉన్నటువంటి వాళ్ళని మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ నక్షత్రాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఏ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉండబోతాయి, ఏ నెలలో ఏం చేయకూడదు కూడా మన తర్వాత వీడియోస్లో మన వాయిస్ ఆఫ్ ఏషియం ఛానల్లో తెలియజేస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. దాంట్లో ఎప్పటికప్పుడు మీకు కావాల్సిన వివరాలు అందించడానికి నా శాయశక్తిలో కృషి చేస్తాను. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటించి మేషరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.